अथ दशमोऽध्यायः। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, మహాబాహువులు గల ఓ అర్జున, మరల వినుము. నీవు నాకు ప్రియమిత్రుడవగుటచే నీ హితము కొరకు ఇదివరకు వివరించిన దానికంటే ఉత్తమమైన జ్ఞానమునసంగు విషయము ఇంకనూ నీకు తెలుపుదును. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. దేవతా సమూహములు కాని మహర్షులు కాని నా పుట్టుకను వైభవమును ఎరుంగజాలరు. ఏలయనగా అన్ని విధముల దేవతలకును మహర్షులకును నేనే మూలము. యో మాం అజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. నన్ను పుట్టుక లేనివానిగను ఆదిలేనివానిగను సర్వలోకములకు దివ్య ప్రభువుగను ఎరుంగువాడు మాత్రమే మానవులలో భ్రాంతిరహితుడై అన్ని పాపముల నుండి విముక్తుడగును. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. బుద్ధి, జ్ఞానము, సందేహము, భ్రాంతిరాహిత్యము, క్షమాశీలము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖ దుఃఖములు, జనన మరణములు, భయాభయములు, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మున్నగు జీవుల వివిధ భావములన్నీయు నా చేతనే సృజింపబడినవి. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాం లోకహిమా ప్రజాః. సప్త మహర్షులను, వారికి ముందున్న సనకాదులైన నలుగురు మహర్షులను, మనువులును నా యొక్క భావములు గలవారై నా మనఃసంకల్పముచే ఉద్భవించిరి. వివిధ లోకములలో నివసించు జీవులందరూ వారి నుండి కలిగిరి. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా ఈ దివ్య విభూతిని, యోగశక్తిని యథార్థముగా నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుత సేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహమూ లేదు. అహం సర్వస్య ప్రభవో
మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాః భావసమన్వితాః. సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచములకును నేనే కారణభూతుడను. సర్వము నా నుండియే పుట్టును. ఇది పూర్తిగా నెరింగిన పండితులు భక్తియుక్తమైన నా సేవలో నిమగ్నులై హృదయపూర్వకముగా నన్ను పూజింతు. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా విశుద్ధ భక్తుల ఆలోచనలన్నీయు నాయందే ఉండును. వారి జీవితములు నా సేవయందే పూర్ణముగా తత్పరమయ్యుండును. నిరంతరము ఒకరికొకరు బోధించుకొనుచు నన్ను గూర్చి చర్చించుకొనుచు వారు అధికమైన తృప్తిని ఆనందమును పొందుదురు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేనొసగుదును. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా. వారికి ప్రత్యేకానుగ్రహము చూపుటకే నేను వారి హృదయములందు నివసించుచు అజ్ఞానము వలన పుట్టిన తమస్సును ప్రకాశించు జ్ఞానదీపముచే నశింపజేయుదును. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుః త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్ర సత్యస్వరూపుడవు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిదేవుడవు, పుట్టుకలేనివాడవు, అందరికంటే గొప్పవాడవు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు మొదలగు మహర్షులందరూ నీకు సంబంధించిన ఈ సత్యమును సమర్థించుచున్నారు. ఇప్పుడు నీవు కూడా నాకట్లే ప్రకటించుచున్నావు. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవాః. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా అంగీకరించుచున్నాను. ఓ దేవదేవ, దేవతలు గాని దానవులు గాని నీ నిజస్వరూపమును ఎరుగజాలరు. స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషోత్తమ, సర్వాధారుడా, సర్వేశ్వరుడా, దేవదేవ, జగన్నాథ,
నీవొక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిజముగా నిన్నెరుగుదువు. వక్తుమర్హసి అశేషేణ దివ్యాహ్యాత్మవిభూతయః యాభిః విభూతిభిః లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి. ఈ ప్రపంచములన్నిటను వ్యాపించియున్న నీ దివ్య వైభవములను గురించి దయతో నాకు విశదముగా తెలియజేయుము. కథం విద్యామగం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా. ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు ఎరుంగగలను? ఓ దేవదేవా, ఏ ఏ రూపములలో నిన్ను స్మరింపవలెను? విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతం. ఓ జనార్దన, నీ వైభవము యొక్క యోగశక్తిని వివరముగా మరల నా కెరింగింపుము. నిన్ను గూర్చి ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగుటలేదు. ఏలయన నిన్ను గూర్చి వినిన కొలది నీ వచనామృతమును ఆస్వాదింపవలనను కోరిక మరింత అధికముగా కలుగుచున్నది. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాఖ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. దేవాదిదేవుడైన కృష్ణుడు పలికెను, అవును, నా వైభవోపేతములైన విభూతులను గుర్చి నీకు తెలియజేసేదను. కానీ ఓ అర్జున, నా వైభవము అనంతమైనందున వానిలో ప్రముఖములైన వానిని మాత్రమే నేను నీకు చెప్పెదను. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. ఓ అర్జున, జీవులందరి హృదయములందున్న పరమాత్మను నేనే. సర్వజీవుల యొక్క ఆదియు మధ్యమును అంతమును నేనే. ఆదిత్యానాం అహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిః మరుతాం అస్మి నక్షత్రాణాం అహం శశి. ఆదిత్యులలో నేను విష్ణువును, తేజస్సులలో ప్రకాశవంతుడైన సూర్యుడను, మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడను. వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. వేదములలో సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవులలో నేను చైతన్యమును. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణాం అహం.
రుద్రులలో శివుడను, యక్ష రాక్షసులలో కుబేరుడను, వసువులలో నేనగ్నిని, పర్వతములలో మేరువును. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానినామహం స్కందః సరసామస్మి సాగరః. ఓ అర్జున, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని, సేనానాయకులలో నేను కార్తికేయుడను, జలస్వరూపములలో నేను సముద్రుడను అని ఎరుగుము. మహర్షీణాం భృగురహం గిరామస్మి ఏకం అక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులలో నేను భృగువును, ధ్వని భ్రమణములలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో పవిత్ర నామజప యజ్ఞమును, స్థావరములలో హిమాలయమును. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. వృక్షములలో అశ్వత్థమును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలమునిని. ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. అమృత మంథనములో జన్మించిన అశ్వములలో ఉచ్చైశ్రవమును, గజరాజులలో నేను ఐరావతమును, నరులలో రాజును. ఆయుధానాం అహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధములలో నేను వజ్రాయుధమును, గోవులలో సురభియను కామధేనువును, జనన కారకులలో ప్రేమాదిదేవత అయిన మన్మధుడను, సర్పములలో వాసుకిని. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసాం అహం పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతాం అహం. పెక్కు పడగలగల నాగులలో నేను అనంతుడను, జలవాసులలో వరుణుని, పితృదేవతలలో ఆర్యముడను, ధర్మ నిర్వాహకులలో యముడను. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతాం అహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దైత్యులలో నేను ప్రహ్లాదుడను, నిగ్రహించు వారిలో కాలమును, మృగములలో నేను సింహమును, పక్షులలో గరుడను. పవనః పవతాం అస్మి రామః శస్త్రభృతాం అహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ.
పవిత్రీకరించు వారిలో నేను వాయువును, ఆయుధధారులలో రాముడను, మత్స్యములలో మకరమును, ప్రవహించు నదులలో గంగను. సర్గాణాం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున. అధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతాం అహం. ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యమము కూడా నేనే. అన్ని విజ్ఞాన శాస్త్రములలో ఆధ్యాత్మిక శాస్త్రమును, తార్కికులలో కడపటి సత్యమును నేనే. అక్షరాణాం అకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ. అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతో ముఖః. అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, అక్షయమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను నేనే. మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం. కీర్తిః శ్రీర్వాక్యనారీణాం స్మృతిః మేధా ధృతి క్షమా. సర్వమును మృంగివేయు మృత్యువును, ముందు రాబోవు సర్వమును పుట్టించువాడను నేనే. స్త్రీలలో కీర్తిని, అదృష్టలక్ష్మిని, వాక్కును, జ్ఞాపక శక్తిని, బుద్ధిని, ధృతిని, సహనాన్ని నేనే. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసాం అహం. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. సామవేద మంత్రములలో నేను బృహత్ సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును. ద్యూతం చలయతాం అస్మి తేజస్తేజస్వీనాం అహం. జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతాం అహం. మోసము చేయువానిలో నేను జూదమును, తేజస్సు గలవారిలో నేను తేజస్సును, జయము సాహసము బలవంతులలో బలమును నేనే. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః. మునీనామప్యహం వ్యాసః కవీనాం ఉషనా కవిః. వృష్ణి వంశస్థులలో నేను వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులైన గొప్ప కవులలో శుక్రాచార్యుడను. దండో దమయతాం అస్మి నీతిరస్మి జిగీషతాం. మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతాం అహం. దండనీతిలో శిక్షను, జయము కోరువారిలో నేను నీతిని, రహస్య విషయములలో నేను మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున. న తదస్తి వినా యస్యాత్ మయా భూతం చరాచరం. ఇంకను ఓ అర్జున,
సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావర జంగమములలో నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేః విస్తరో మయా. ఓ శత్రుంజయుడవైన అర్జునుడా, నా దివ్య విభూతులకు అంతము లేదు. నేను నీకు చెప్పినది నా అనంత విభూతులకు సూచన మాత్రమే. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. సంపన్నములను సుందరములను వైభవోపేతములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండి జనించినవిగా తెలిసికొను. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఓ అర్జున, ఈ సవిస్తరమైన జ్ఞానం యొక్క అవసరమేమున్నది? కేవలము ఒకే అంశము చేత నేనీ విశ్వమునంతను వ్యాపించి పోషించుచుందును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ 10మోऽధ్యాయः.